దేవునికి స్తోత్రములు. దేవుని నా పరిశుద్ధపరచబడును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, ఇక్కడ కూడి ఉన్నటువంటి సంఘస్థులందరికీ, ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్న వారందరికీ కూడా యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వక వందనం తెలియపరుస్తున్నానండి. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇక సంఘ క్షేమ అభివృద్ధి నిమిత్తం నూతన ఆత్మల రక్షణార్థం మనం జరిగించుచున్నటువంటి 21 రోజుల ఉపవాస ప్రార్థనా కుడికిలో దేవాది దేవుడు ఇక 10వ రోజు ప్రవేశించడానికి ఎంతో సహాయం చేశాడండి. దేవుని యొక్క కృపను బట్టి 9 రోజులు ఎంతో దీవెనకరంగా దేవుడు జరిగించాడు. 10వ రోజు జరుగుతున్న ప్రార్థనా కుడికిలో కూడా దేవాది దేవుడు తన అద్భుతమైన రీతిగా గొప్ప విజయాన్ని మనకు అందించాలని చెప్పి ప్రార్థన కుడికంతా కూడా దేవునికి మహిమకరంగా జరగాలని చెప్పి మనం అందరం కూడా ప్రార్థిద్దాం దేవుణ్ణి. దయచేసి మనమందరం కూడా కళ్ళు మూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దాము. అయా, ఈరోజు నాకు, నా జీవితమునకు, నా కుటుంబమునకు ఎటువంటి వాక్యము కావాలో నీ యొక్క దాసులను అభిషేకించి అటువంటి వాక్యమును అనుగ్రహించండి తండ్రి అని చెప్పి ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ప్రార్థన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రిలేక దేవ యేసయ్య, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. అద్వితీయ దేవుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. వేలాది దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పిలువబడుతున్న మహోన్నతమైన వాడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలయ్యా. అబ్రహాము దేవుడా, యాకోబు దేవుడా, ఇస్సాకు దేవుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. అయా, నీ చిత్తానుసారంగా తండ్రి ఈ క్రీస్తు కృపా ప్రార్థనా మందిరంలో అయ్యా ఇక 21 రోజులు ఉపవాస ప్రార్థనా కుడికిలోనైనా 10వ రోజు మేము ప్రవేశించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. అయా, ఈ జరుగుతున్నటువంటి ఇక ప్రార్థనా కూడికంతటి మీరు మాకు తోడుగా నడిపించాడు తండ్రి. అయా, మీ యొక్క వాక్యం మేము అందించుండగా నాయన నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి సహాయాన్ని మాకు సమకూర్చండి తండ్రి. అయ్యా, ఇక్కడ కూడి ఉన్న వారందరికీ, ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్న వారందరికీ తండ్రి వాక్యం అనేటువంటి జీవాహారం ఎటువంటిది కావాలో తండ్రి మీకు దాసుని అభిషేకించి అటువంటి వాక్యం అనుగ్రహించండి తండ్రి. అయా, వింటున్న వారందరికీ తండ్రి వెనగల చెవులను అనుగ్రహించండి తండ్రి. విన్నటువంటి వాక్యము ద్వారా వాళ్ళు నడుచుకునేలాగా సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. వాక్యము తండ్రి వారి యొక్క చెవులలో చక్కగా నాటబడి తండ్రి అది ఫలించులాగా సహాయం చేయండి తండ్రి. అయా, ప్రారంభం నుంచి చివరి వరకు మీ సహాయాన్ని మాకు సమకూర్చి నడిపించమని మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి దివ్యనామమున కోరు బతికిలాడి వేడుకొనుచున్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనములండి. మన వాక్య భాగంలోకి వెళ్దాము. మనము 130వ కీర్తన చదువుకుందామండి. 130వ కీర్తన నేను చదువుతున్నానండి, మీరు అందరూ జాగ్రత్తగా గమనించండి. 1వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుకుందామండి. యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా, ఎవడు నిలువగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. చాలండి. ఇక పాఠ్యాంశం మనం గమనించినట్టయితే, ఇక వాక్యం మనం గమనించినట్టయితే దీన్ని యాత్రకీర్తన అంటారండి. యాత్రకీర్తన అంటారు. అయితే ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, భక్తుడు ఏమని రాస్తానంటే, యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము అంటున్నాడండి. ప్రియమైన వారలారా, ఈ యొక్క పాఠ్యాంశంలో ఉన్నటువంటి వచనమును మనం గమనించినట్టయితే ప్రతి ఒక్కరము కూడా, మనమందరము కూడా దేవునికి మనం ప్రార్థిస్తామండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను అంటున్నాడండి. చూడండి, దావీదు భక్తుడు కూడా
అగాధ స్థలముల్లో ఉంచి దేవునికి ప్రార్థన చేయడమే జరిగిందండి. అలాగే మనం ఈ సందర్భంలో యోనాను కూడా మనం గుర్తించుకోవచ్చండి. యోనా ప్రవక్తను కూడా మనం గుర్తించుకోవచ్చు. ఎందుకంటే దేవాది దేవుడు యోనాని నేను నీనెవా పట్టణము నువ్వు వెళ్ళు అని చెప్పడం అనేది జరిగిందండి. అయితే యోనా మాత్రం దేవుడు చెప్పినట్లు నడవకుండా తన సొంత ఆలోచన ప్రకారం, దేవుడు చెప్పిన మాటలు వినకుండా తన సొంత ఆలోచన ప్రకారం తర్షీదు పట్టణంకి వెళ్ళాలి అని ఒక ఆలోచన చేయడం అనేది జరిగిందండి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు చెప్పినట్లు నడవకుండా, మన దేవుడి చిత్తానుసారం కాకుండా తన సొంత చిత్తానుసారముగా తన సొంత నిర్ణయం చేత తన హృదయంలో ఏ విధంగా అనుకున్నట్టయితే ఆ పట్టణముకు నేను వెళ్ళాలి అని గొప్ప ఆలోచన చేయడం అనేది జరిగిందండి. ప్రియమైన దేవుని బిడ్డ, చూడండి, దేవుని ద్వారా మనం ముందుకు వెళ్ళాలండి. దేవుడు చెప్పిన రీతికి మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే దేవుడికి చెప్పకుండా మన సొంత నిర్ణయం ప్రకారం వెళితే దానిలో ఉండి మనకి విజయం అనేది దొరకదండి. ఒకవేళ కొంచెం దూరం ముందుకు సాగినా కానీ దానిలో మనకి విజయం అనేది దొరకదు. చూడండి, యోనా దేవుడు చెప్పిన పనిని చేయకుండా, అది నెరవేర్చకుండా తన సొంత ఆలోచన నిమిత్తం తర్షీదు పట్టణానికి వెళ్ళాలని చెప్పి స్పీడ్గా తన ఆలోచన ప్రకారం ఓడ అనేది ఎక్కడం అనేది జరిగిందండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన నిజమైన దేవుడు అండి. యెహోవా నిజమైన దేవుడు. ఆయన మన సమస్తమును సృజించాడండి. మన ఆలోచనలను ఆయనకి తెలుసు. మనం ఏ విధంగా నడవాలి, ఏ ప్లాన్ ప్రకారం వెళ్ళాలి, మన ప్రవర్తన ఏ విధంగా ముందుకు సాగాలి, సమస్తం ఆయన తెలుసు. ఆయన చిత్తానుసారంగా మనం వెళ్ళాలండి. ఆయన అంటున్నాడు, మనలని తన అరచేతిలో చెక్కి ఉన్నాడండి. మనము గర్భఫలంలోనికి తల్లి గర్భంలో ఉన్నప్పుడే సమస్తము ఆయన మన ఎరిగి ఉన్నాడు. ఆయనకి అసాధ్యమైనదండి ఏమీ లేదండి. అయినా కానీ యోనా దేవుని యొక్క మాట ఏమాత్రము అనుసరించకుండా తను అనుకున్న పట్టణానికి వెళ్ళాలి అని అనుకున్నాడండి. వెళ్ళాలి అనుకున్నాడు, కానీ ఇక్కడ దేవుని మాట ఆయన అనుసరించలేదండి. అప్పుడు ఏమైందంటే దేవుని యొక్క ఉగ్రత వలన, నేను క్లుప్తంగా చాలా వివరిస్తానండి ఈ విషయానండి. దేవుని యొక్క ఉగ్రత వలన ఆ ఓడ అనేది బాగా మునిగిపోయే స్థితికి, గొప్ప గాలి తుఫాను వచ్చి పడిపోయే స్థితికి, ఆ యొక్క సముద్రంలో పాడిపోయే స్థితికి రావడం అనేది జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డ, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరి ద్వారా తప్పుదం జరుగుతుంది, ఎవరి ద్వారా తప్పిదం జరుగుతుంది అనుకుంటున్నారు. అప్పుడు యోనా అంటున్నాడు, నేను దేవుడు చెప్పినటువంటి పనిని నెరవేర్చలేదు కాబట్టి దేవుని యొక్క ఉగ్రత ఇక నా వలన వీళ్ళందరి మీద వస్తుందేమో అనుకుంటున్నారండి. ప్రియమైన దేవుడు, వాళ్ళందరూ కూడా ఈ యోనాని ఆ యొక్క సముద్రంలో పడవేయడం అనేది జరిగిందండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ యోనాని సముద్రంలో పడవేసినప్పుడు అతను మరణించవచ్చు, కానీ దేవుడు మరలా అతనికి ఒక ఆప్షన్ అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. ఆ ఆప్షన్ ద్వారా ఇక చేపని ఎప్పుడైతే వాళ్ళ కింద పడేస్తున్నారో కరెక్ట్గా చేప అదే టైంలో నోరు తెరిచేటట్టు దేవాది దేవుడు ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. ప్రియమైందండి, ఈరోజు కూడా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కూడా దేవాది దేవుడు మనకి ఎన్నెన్నో అవకాశాలు ఇస్తున్నాడు, ఎన్నో మార్గములు చూపిస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని అంటున్నాడండి. మనం దేవుడిచ్చినటువంటి అవకాశాలను మనం వినియోగించుకోవాలి. ప్రియ సంగమా, ఒకవేళ అనుకోని స్థితులలో మన సొంత ఆలోచన ప్రకారం, సొంత మార్గముల ప్రకారం ఒకవేళ పడి ఉన్నావేమో, క్రిందకి పడిపోయి ఉన్నావేమో, మళ్ళీ నిన్ను లేపటానికి, నీకు పునర్జన్మ ఇవ్వటానికి, నీకు పునరుద్ధరణ చేయటానికి, నువ్వు అభివృద్ధిలోకి రావడానికి దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడండి. అవకాశాలు ఇస్తున్నప్పుడు కానీ మనం దాన్ని వినియోగించుకోవాలి. యోనా తన సొంత ఆలోచన ప్రకారం తర్షీదు పట్టణానికి వెళ్ళాలనుకున్నాడు. తర్వాత అక్కడ జరిగిన ప్రమాదాన్ని బట్టి తర్షీదు పట్టణానికి వెళ్లకుండా సముద్రంలో పడవేయబడుచున్నప్పుడు దేవుడు తన అద్భుతమైన కృప ద్వారా గొప్ప తిమింగలాన్ని అక్కడ తిమింగలం కడుపులోకి వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడండి. చూడండి, ఇప్పుడు చేప కడుపులోకి వెళ్ళిన తర్వాత అప్పుడు కూడా యోనా అసలు మామూలుగానే మంచి నిద్ర,
చక్కగా ఓడెక్కేసాడు, తర్షీదు ఓడెక్కేసేసి ఎవరి సంగతి మనకి ఎందులో అని చెప్పి చక్కగా కింద అరప దగ్గర శుభ్రంగా పడుకున్నాడు మొత్తం నిద్రతోటి. ఇక ఏం అనవసరంలా, దేవుడి పని మనకు అనవసరం లేదులే, మన సొంత నిర్ణయం ప్రకారం మనం వెళ్ళిపోతాం కదా అనుకున్నాడు. కానీ దేవుని యొక్క ఉగ్రత వలన, దేవుని మాట మనం పాటించకపోవటం వలన దేవుడు అక్కడ చెప్పాడు పని, ఆ పని మనం చేయాలి అన్న ఆలోచన ప్రకారం ఏమైందంటే అతను వాళ్ళతో అక్కడ ఉన్నట్టు వారందరి చేత సముద్రంలో పడవేయడం అని జరిగింది. అయితే ఇప్పుడు ఏం జరుగుతున్నాడంటే సముద్రం ఉన్నటువంటి ఆ చేప కడుపులో ఉండి అక్కడ ఏం చేస్తాడు, పడుకోలేదండి. ఆ చేప కడుపులో ఉండి అక్కడికి వెళ్ళి ఈ ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడండి. చూడండి, మనం అక్కడ వాక్యం చూద్దాము. చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడండి. అక్కడ కూడా పడుకుని ఉంటే మరి పరిస్థితి ఎలాగుండేదేమో, వేరేలాగుండొచ్చు. కానీ అక్కడికి వెళ్ళినాక తన తప్పు తనకు అర్థమైపోయిందండి. నేను చేసినది చాలా తప్పు. దేవుని మాట వినకుండా నేను నా సొంత ఆలోచన ప్రకారం నేను వెళ్ళాలి అనుకున్నాను. కానీ దేవుని మాట మనం వినాలి అని గొప్ప ఆలోచన చేశాడు. అక్కడికి వెళ్ళి అంటున్నాడు, ఆ మత్స్యము కడుపులో నుండి, చూడండి యోనా గ్రంథంలో 2వ అధ్యాయం 1వ వచనం నుండి, మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకి ఇలాగ ప్రార్థించెను, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను అని అంటున్నాడండి. చూసారండి, ఆయన అగాధములో నుండి, చేప కడుపులో నుండి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అంటే అండి. చూడండి, ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు, నేను ప్రార్థన చేసినప్పుడు, నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు అని చెప్పి గొప్ప నమ్మకంతో దేవాది దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఏ స్థలంలో ఉన్నా, చూడండి అతను చేప కడుపులో ఉన్నాడు, అయినా కానీ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నన్ను రక్షించు తండ్రి, నన్ను కాపాడయ్యా, నీ చిత్తానుసారంగా నువ్వు చెప్పిన గ్రామం నేను వెళ్తాను తండ్రి అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి. అప్పుడు యెహోవా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను, పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు అని అంటున్నాడు. చూశారండి, ఎప్పుడైతే ఇక నిద్రమొత్తును వదిలేసి ఆ చేప కడుపులో నుండి యోనా గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా తప్పులు నేను ఒప్పుకుంటున్నాను తండ్రి, నన్ను క్షమించు నాయన, అయ్యా నీ గర్భములో నుండి, చేప లోపల నుండి, కడుపులో నుండి ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే చేప కడుపులో నుండి ప్రార్థన చేస్తున్నాడో దేవుడు గొప్ప అవకాశాన్ని యోనాకి ఇవ్వడం అనేది జరిగిందండి. ఆ నీనెవె పట్టణం దగ్గర ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అక్కడ సముద్రపు అంచున జలములైన వచ్చినప్పుడు గట్టిగా చేప కడుపులోంచి అతను బయటికి ఊయటానికి, బయటికి రావటానికి దేవుడు అవకాశం ఇచ్చాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ లోపల ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ చేప కడుపులో ఉండి ప్రార్థన చేయకుండా మత్తు నిద్రతో ఉంటే వేరే విధంగా ఉండొచ్చండి. ప్రియమైన దేవుని బిడ్డ, నీ చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని అలముకునే ఉన్నా, ఇక నేను బయట పడలేను అని అనుకున్నా కానీ మనము దేవునికి ప్రార్థన చేయాలండి. ఆయన మన మాటని వినేటటువంటి వాడు, ఆయన మనకి సహాయం చేసేటటువంటి వాడు. చూడండి, యోనా దేవుని మాట వినకుండా తన సొంత న్యాయాన్ని ప్రకారం వెళ్దామనుకున్నాడు. తర్వాత తన తప్పును తాను తెలుసుకున్న తర్వాత వచ్చినట్టు అపాయాన్ని దేవుడు తొలగించిన తర్వాత కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా, కష్ట సమయంలో ఉన్నప్పుడు కూడా, అయ్యా నువ్వు నాకు సహాయం చేయగలవాడివి, నువ్వు నాకు సహాయం చేస్తావు తండ్రి, అయ్యా నాకు ఒక అవకాశమునివ్వండి తండ్రి అని చెప్పి దేవునికి ప్రార్థన చేశాడండి. అగాధ స్థలములో నుండి నేను మొరపెట్టినప్పుడు నా దేవుడు నాకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు, నా మొరను ఆలకించాడు అంటున్నాడండి. ఎప్పుడైతే ఆ యొక్క చేప కడుపులో ఉండి యోనా ప్రార్థన చేశాడో దేవుని యొక్క అద్భుతమైన కృప ద్వారా ఆ కడుపులోంచి అతను బయటికి రావడానికి దేవుడు సహాయం చేశాడండి. వచ్చిన తర్వాత యోనా అప్పుడు దేవుడు చెప్పినటువంటి పనిని చేయడానికి వెళ్ళాడండి. నీనెవె పట్టణానికి దేవుడు ఏ విధమైనటువంటి చాటింపు వేయమన్నాడో ఆ యొక్క పనులు చేయడానికి వెళ్ళటం అనేది జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డ, చాలామంది అంటుంటారు, నేను చాలా దేవుని వ్యతిరేకంగా నడుచుకున్నానండి, ఇక మరలా నేను చాలా తప్పులు చేశానండి, చాలా దోషములు చేశాను, ఇక నేను దేవునిలోకి వెళ్తే దేవుడు నన్ను క్షమిస్తాడా, నన్ను బాగు చేస్తాడా, నన్ను అభివృద్ధి చేస్తాడా అని అనుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు తెలిసి తెలియక చేసిన దోషములు, తప్పులు ఏమున్నా కానీ దేవుని ఎదుట నువ్వు ఒప్పుకున్నట్టయితే పాప క్షమాపణ ఆయన్ని కలిగించి నిన్ను బాగు చేస్తాడండి. ఆయన నీ తప్పులను, నువ్వు చేసిన దోషములు దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఆయన నిన్ను క్షమించి
నీకు మంచి జీవితాన్ని ఇస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. ఆయన చెప్పిన పని నువ్వు చేయకుండా లోకంలో నువ్వు ఉన్నావేమో, నిన్ను సరిచేసుకుంటే దేవాది దేవుడు గొప్ప అద్భుతమైన రీతిగా నీ జీవితానికి గొప్ప విజయాన్ని ఇస్తాడండి. చూడండి, తప్పిపోయిన కుమారుడు ఉదాంతంలో కూడా చిన్న కుమారుడు తన తల్లిదండ్రులందరినీ వదిలేసి వాడు వాటా నాకు కావాలన్నాడు. ఆ వాటా అంతా తీసుకుని వెళ్ళి ధనమునంతా కూడా పూర్తిగా మొత్తం ఖర్చు పెట్టేసి రకరకాల అలవాట్లకు బానిసత్వం అయిపోయి చివరికి తినడానికి కూడా ఆహారం అనేది లేదు. అటువంటి క్లిష్టతర పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన తప్పును తాను తెలుసుకున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నా తండ్రి ఇంట కూలి పని చేసుకున్న వారికి కూడా మంచి భోజనం దొరుకుతుంది. ఈరోజు నేను తినడానికి కూడా ఆహారం నాకు లేదు, పందులు తినేటువంటి పొట్టు తినేటువంటి పరిస్థితి నాకు వచ్చింది. కాబట్టి నేను చేసిన తప్పులు అని నీకు దేవుడు నన్ను క్షమిస్తాడు. కాబట్టి నేను నడిచిన నడకంతా తప్పే, నా ప్రవర్తన కరెక్ట్ కాదు. ఇక నుంచి నేను తప్పుని నేను తెలుసుకుని నా తండ్రి ఇంట దగ్గరికి వెళ్ళి తప్పును ఒప్పుకున్నట్టు కనీసం భోజనమైనా దొరుకుతుంది కదా అని గొప్ప ఆలోచన చేసుకోవడం వెళ్ళాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎటువంటి అగాధ స్థలంలో ఉన్నా, ఎటువంటి క్లిష్టతర పరిస్థితుల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందులలో ఉన్నా కానీ దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి, దేవునికి మొరపెట్టాలి. ఆయన పాప క్షమాపణ నీకు కలిగిస్తాడు. ఎప్పుడైతే నువ్వు చేసిన దోషములు తప్పులు దేవుని ఎదుట ఒప్పుకుంటావో, నీకు పాప క్షమాపణ దొరికిన వెంటనే దేవుని ద్వారా నీకు గొప్ప విజయం అనేది దొరుకుద్దండి. దేవుని ద్వారా మనం దీవించబడతాము, దేవుని ద్వారా మనం అభివృద్ధి పొందుతామండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పటి వరకు కూడా నేను చేసిన అన్ని తప్పులు చేస్తున్నాను, నేను దోషములు చేస్తున్నాను అనుకుంటున్నామేమో. యోనా దేవుని మాట వినకుండా దేవుని విరుద్ధంగా తన ఆలోచన ప్రకారం తర్షీదు పట్టణానికి వెళ్ళాలనుకున్నాడు. దేవుని ఉగ్రత ద్వారా సముద్రంలో పడవేయబడ్డాడు. సముద్రంలో పడవేయబడుతున్నప్పుడు దేవుడు కాపాడి చేప కడుపులో రావటం అనేది జరిగింది. చేప కడుపులోంచి కూడా అతను చక్కగా బయటికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. ఎలా? దేవునికి ప్రార్థన చేశారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న వారందరికీ కూడా దేవాది దేవుడు ఏమని తెలియపరుస్తున్నాడంటే, దేవుడు నిన్ను బాగు చేయాలని అనుకుంటున్నాడు. దేవుడు మనల్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు. దేవుడు మన పట్ల గొప్ప విజయాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు మనల్ని ఫలించాలనుకుంటున్నాడు. అయితే మనం ఏమి చేయాలంటే, దేవుని యొక్క మాటను మనం వినాలండి. ఆయన యొక్క మాటలను మనలో నాటబడేలాగా ఉంచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియ సంగమా, ఈరోజు వాక్యం ఉంటున్న వారందరూ కూడా యోనాని దేవుడు దీవించాడు. దేవుడి మాట వినలా. మొదట్లో తన తప్పును తాను తెలుసుకున్నాడు, దేవుడి మాట విన్నాడు కాబట్టే దేవుడు బహుగా అతను దీవించాడు. అలాగే దావీదును దేవుడు దీవించాడు. దావీదు దేవుని మాట విన్నాడు కాబట్టి రాజుగా అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. అతను రాజు అవ్వే సమయంలో మధ్యలో ఎన్నో ప్రమాదాలు వచ్చినాయి, ఎన్నో సమస్యలు వచ్చినాయి, అన్నీ కూడా దేవుడు అధిగమించాడు. రాజు అయిన తర్వాత చిన్న తప్పిదం చేయడం జరిగింది. మరలా దేవుని దగ్గరికి వచ్చాడు, పాప క్షమాపణ పొందాడు, దేవుని ద్వారా దీవించబడ్డం అనేది జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డ, అగాధ స్థలములో నుండి నేను మొరపెట్టినప్పుడు దేవుడు నాకు సహాయం చేస్తాడు అని చెప్పి అందరూ కూడా గొప్ప విశ్వాసంతో మనం అందరం ఉండాలండి. యోనా అగాధ స్థలములో ఉండి దేవునికి మొరపెట్టాడు. ఈరోజు నువ్వు ఏ సమస్యలో ఉన్నావేమో, నువ్వు దేవుని మొరపెట్టడానికి నీకు అవకాశం దొరకట్లేదు అనుకుంటున్నావేమో, నా దేవుడు నన్ను క్షమిస్తాడా లేదో అనుకుంటున్నావేమో, ఈ రాత్రి కాలసిన దేవాది నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు ఇప్పటి వరకు కూడా లోకములో ఉన్నావేమో, తెలిసి తెలియక తప్పులు చేస్తున్నావేమో, వాటన్నిటిని వదిలేసి, నీ పాత జీవితాన్ని మొత్తాన్ని వదిలేసి నూతన జీవితంలోనికి నూతన హృదయంతో నువ్వు దేవుని యొక్క సన్నిధికి వచ్చినట్టయితే దేవాది దేవుడు మనల్ని గొప్పగా దీవిస్తానంటున్నాడు, మంచిగా బాగు చేస్తానంటున్నాడు, గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తానంటున్నాడండి. చూడండి, యోనాని దేవుడు దీవించాడు. ఆ చేప కడుపులో నుంచి ఆ సముద్ర పొట్టున రావడానికి దేవుడు సహాయం చేశాడు. వచ్చిన తర్వాత దేవుడు చెప్పిన పనిని నెరవేర్చడానికి దేవుడు సహాయం చేశాడు. దావీదుని దేవుడు ఎంతో సహాయం చేశాడు. దేవుని ఎదురు పాప క్షమాపణ పొందాడు. పొందిన తర్వాత దేవుడు బహుగా దీవించడం అనేది జరిగింది. తప్పిపోయిన కుమారుడు కూడా తన తప్పును తెలుసుకుని దేవుని దగ్గరికి వచ్చాడు. తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తన తండ్రి ఇంట చక్కగా కూడా గౌరవముగా మెడ మీద ముద్దు పెట్టి ఉంగరం ధరించి లోపల తీసుకెళ్ళటం జరిగింది. ప్రియమైనది అనమాట. ఈరోజు మనం అందరం కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి సమస్యల్లో ఉన్నా
దేవునికి మనం ప్రార్థన చేయాలి, దేవుని మనం మొరపెట్టాలి. ఆయన మనకి సహాయం చేసేటటువంటి వాడు, ఆయన మనకి సమాధానం ఇచ్చేటటువంటి వాడు, ఆయన ప్రతి విషయంలో కూడా మనకి దీవెన అందిస్తారండి. ఆయన అంటున్నాడు చూడండి, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములు నీ కరుణలను నన్ను కప్పి ఉన్నవి, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధ ఆలయం తట్టు మరలా నేను చూసిదని అనుకుంటుని అంటున్నాడు. చూశారండి, అవన్నీ కూడా సముద్రములో ఆ చేప కొట్టుకుంటున్న సమయంలో లోపల అంత అగాధములో ఉన్నా కానీ, అయ్యా నిన్ను నేను చూస్తాను, నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను చూసిదును అనుకుంటున్నాను అంటున్నాడు. గొప్ప విశ్వాసంతో యోనా దేవుని మీద ఆధారపడి ఉన్నాడు, తన తప్పును తెలుసుకున్నాడు. ప్రియ సంగమా, ఈరోజు మనం అందరం కూడా మనలో ఉన్నటువంటి తప్పులు మనం తెలుసుకోవాలి, మనలో ఉన్న దోషములు మన దేవుని ఎదుట ఒప్పుకొని దేవుడు చెప్పిన మాట ప్రకారం, దేవుని యొక్క నియమ నిబంధనల ప్రకారం, దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి మనం ముందుకు వెళ్ళాలండి. దేవుని విధేయతతోటి, తగ్గింపు మనసుతోటి, ఆయనకు లోబడి మన జీవనంతో జీవించినట్టయితే దేవుని ద్వారా మనం గొప్ప విజయాన్ని పొందుకోగలుగుతామండి. దేవుని ద్వారా మనం గొప్పగా ఫలించగలుగుతాము, దేవుని ద్వారా మనం అభివృద్ధి పొందుకోగలుగుతాము. దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది, దేవుని యొక్క ద్వారా సమాధానం మనకు తోడుగా ఉంటుందండి. మన జీవితంలో కూడా గొప్పగా వర్ధిల్లాలని దేవుడు సహాయం చేస్తారండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఎటువంటి అగాధ స్థలంలో ఉన్నా కానీ దేవునికి మనం మొరపెట్టాలి. ఆయన మన మాటను ఆలకించేటటువంటి వాడు. ఎందుకు అంటే ఆయనే మనం సృష్టించింది, ఆయనే మన రూపకర్త. ఎందుకంటే ఆయనే మనకు సహాయం చేసేటటువంటి వాడు. సముద్రంలో పడవేసినటువంటి వ్యక్తికి, సముద్రంలో పడిపోయినటువంటి వ్యక్తికి కరెక్ట్గా అదే స్పాట్లో చేపను రెడీ చేశారని దేవుడు. ఈరోజు మనము కూడా లోకములో పడిపోయి మరణాస్థాయి స్థితిలో నువ్వు ఉన్నావేమో, నా పని ఇంతే ఇక అయిపోయింది అనుకుంటున్నావేమో, దేవుడు వరలాగా తన ప్రొటెక్షన్ మనకి ఇచ్చాడండి. ఆ విధంగా తన రెక్కల చాటును కాపాడుతున్నాడు. కోడి తన పిల్లలను ఏ విధంగా తన రెక్కల చాటును ఉంచి కాపాడుతుందో అటువంటి ప్రొటెక్షన్, అటువంటి కాపుదల దేవాదిదేవుడు మనకిస్తున్నాడండి. కాబట్టి మనమందరము కూడా దేవుని మీద ఆధారపడి, దేవుని యందు నమ్మిక ఉంచి, ఆయన విధేయతతోటి, తగ్గింపు మనసుతోటి మనమందరము కూడా దేవునికి మనం ప్రార్థన చేయాలి. అయ్యా నేను దేవునికి విరుద్ధంగా నడుచుకున్నానేమో, అయ్యా తెలిసి తెలియక దోషము నేను చేస్తున్నానేమో, నాయన దయచేసి నన్ను క్షమించండి తండ్రి. అయ్యా నీ ఎదుట నేను చేసిన దోషములు ఎదుట ఒప్పుకుంటున్నానయ్యా. ఇక మీదట తప్పులు దోషముల దగ్గరికి నేను వెళ్ళను తండ్రి, పాపము జోలికి నేను వెళ్ళను తండ్రి, లోకస్తుల జోలికి నేను వెళ్ళను తండ్రి. అయ్యా నీ యందు భక్తితో, నీ యందు భయభక్తులు కలిగి, ప్రేనా నీ యందు సమాధానకరంగా నేను ముందుకు నడుస్తానయ్యా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు తీర్మానం తీసుకునండి. అయితే దేవుడి ద్వారా మనం అందరము కూడా విజయాన్ని పొందుకోగలుగుతామని చెప్పి మనం అనుకున్న రీతి కాదు, కానీ దేవుని మాట ప్రకారం నడిస్తే దేవుడు మనలందరినీ కూడా గొప్పగా ఆశీర్వదిస్తాడని చెప్పి మనకి చిన్న దేవుడు మనకి ఈ వాక్యాన్ని అందిస్తున్నాడు. కాబట్టి దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరి కళ్ళు మూసుకున్నట్టే మనం ప్రార్థన చేద్దాం, ముగింపు ప్రార్థన చేసుకుందాం. దయామయుడా, కరుణామయుడా, ప్రేమామయుడా, నీకు వందనాలు యేసయ్యా, నీకు వందనాలు, నీకు స్తుత్రాలు తండ్రి. మాపై నిత్యమును ప్రేమను కురిపించుచున్నవాడా, నీకు వందనాలు, నీకు స్తుత్రాలయ్యా. అయా నిశ్చితానుసారంగా నీకు వాక్యం మాకు అందించారు తండ్రి. అగాధ స్థలంలో నుండి ప్రభువా, మరణము దగ్గరలో ఉన్న స్థితిలో నుండి తండ్రి యోనా మీకు ప్రార్థన చేసినప్పుడు తండ్రి, యోనా యొక్క ప్రార్థనను మీరు అంగీకరించారు తండ్రి. అతని పట్ల నీ కృపను ఉంచారు కాబట్టి తండ్రి, అతను ప్రభువా మరి ఆ ప్రమాదం నుంచి బయటపడి తండ్రి బయటికి రావడానికి నువ్వు చెప్పిన పని నెరవేర్చడానికి సహాయం అందించారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు, నీకు వేలాది వందనాలు తండ్రి. అయ్యా మేము లోకములో ఉంటున్నావేమో తండ్రి, లోకస్తులకి ప్రభువా మేము అంకితం అయిపోయాము నాయన. ఇక్కడ కూడున్న వారందరినీ పేరున దీవించి ఆశీర్వదించండి తండ్రి. లోకంలోంచి ప్రభువారైనా నీ యొక్క మార్గములోనికి రావాలి తండ్రి, నీ మార్గమును అనుసరించి ముందుకు రావాలి తండ్రి. నీ యొక్క ఆజ్ఞలకు లోబడి ఉండాలయ్యా, నీ యందు విధేయత కలిగి ఉండాలి తండ్రి, నీ యందు తగ్గింపు స్వభావంతో ముందుకు రావాలి తండ్రి. అయ్యా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ తండ్రి, ఎటువంటి అగాధ స్థలముల్లో ఉన్నా కానీ తండ్రి, అయ్యా అనుదినము నీకు ప్రార్థన చేసి నీ ద్వారా తండ్రి మేలు పొందుకునేలాగా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. యోనాను కాపాడారు తండ్రి, దావీదుని కాపాడారు తండ్రి. తప్పిపోయిన కుమారుడు విధానంలో తండ్రి నీ కృపని చిన్న కుమారుడి మీద ఉంచారు తండ్రి. అటువంటి గొప్ప దీవెన, ఆశీర్వాదం, మేలులు, నీ కృప, నీ సమాధానం తండ్రి ఇక్కడ కూడున్న వారందరికీ ఇవ్వండి తండ్రి. ఈ కార్యక్రమాన్ని ఎవరితో వీక్షిస్తున్న వారందరికీ తండ్రి మెండైన దీవెన, ఆశీర్వాదం సమకూర్చండి తండ్రి.
ఉపవాస ప్రార్థన కూడికల్లో నాయన గొప్ప విజయాన్ని సమకూర్చిన తండ్రి. మా సంఘం యొక్క క్షేమ అభివృద్ధి నిమిత్తం తండ్రి, నూతన ఆత్మల రక్షణార్థం తండ్రి, సంఘమును ముందుకు తీసుకెళ్ళాలని తండ్రి, సంఘంలో ప్రభా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తన సంఘమును ముందుకు తీసుకెళ్ళాలని తండ్రి, ప్రతి ఒక్కరితో నీ యొక్క అగ్నితో రగలడాలాగా సహాయం చేయండి తండ్రి. అనుదినము తండ్రి నీ యందు భయభక్తులు కలిగి తండ్రి, నీ వాక్యానుసారం నడిచేలా సహాయం చేయండి తండ్రి. అయా నీ మార్గములు మేము ముందుకు వెళ్ళాలి తండ్రి. అటువంటి కృపని సమాధానం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయమని, మంచి ఆరోగ్యం అనుగ్రహించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామమున ఊరు బతిమలాడి వేడుకొనుచున్న పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి ఉన్న వారందరికీ, సకల సంఘాలకు, సకల పరిశుద్ధులకు, ప్రత్యేకంగా ఈరోజు వాక్యంని విని వాక్యం ప్రకారం నేను నడవాలి అని ఎవరైతే తీర్మానం చేసిన వారందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ ప్రభువుల పర్యంతరం వరకు తోడే ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. కూడిక ముగిస్తుందండి. రేపటి కాల సమయమున మరలా కూడికలో కలుద్దాము. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.